కూడుకున్నటువంటి ప్రవర్తననే సాధన ప్రేరణ ప్రేరణగా నిర్వచించడం జరిగింది. ఉన్నతమైనటువంటి ఆలోచనలతో, అత్యున్నతమైనటువంటి ఆలోచనలతో గమ్య సాధన వైపు, గమ్యాన్ని సాధించే దిశ వైపు కొనసాగింపబడే చర్యలతో కూడుకున్నటువంటి ప్రవర్తననే సాధన ప్రేరణ అని సాధన ప్రేరణ యొక్క నిర్వచనాన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్త అట్కిన్సన్ మెక్మిలాన్. ఈ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, ఈ క్రింది వాణిలో అట్కిన్సన్ మెక్మిలాన్ ప్రతిపాదించినటువంటి సాధన ప్రేరణకు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని గుర్తించండి. అట్కిన్సన్ మెక్మిలాన్ ఇచ్చినటువంటి సాధన ప్రేరణకు సంబంధించినటువంటి నిర్వచనాన్ని గుర్తించండి అని ఒక 4 డెఫినేషన్స్ పడేస్తాడు. మనం బుక్ని తెలుగు అకాడమీ ఆధారంగా, మనోవిజ్ఞాన శాస్త్రం తెలుగు అకాడమీ ఆధారంగా ఆ నిర్వచనం ఏంటో మనం గుర్తించగలిగినప్పుడు ఖచ్చితంగా మనం ఒక మార్క్ని పొందాం. ఆల్రెడీ క్వశ్చన్ అనేది వచ్చింది ఇంతకుముందు పూర్వపు టెక్స్ట్ క్వశ్చన్ పేపర్స్లో వెతకండి. ఆ క్వశ్చన్ పేపర్లో అట్కిన్సన్ మెక్మిలాన్ ప్రతిపాదించినటువంటి సాధన ప్రేరణకు సంబంధించినటువంటి నిర్వచనాన్ని కనుగొనండి లేదా నిర్వచనాన్ని గుర్తించండి. ఇచ్చినటువంటి నిర్వచనం ఈ క్రింది వాటిలో సాధన ప్రేరణకు ఇచ్చినటువంటి అట్కిన్సన్ మెక్మిలాన్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏది అని ఇవ్వడం జరిగింది. అప్పుడు మీరు ఈ నిర్వచనాన్ని గుర్తుంచుకున్నప్పుడు మాత్రమే అట్కిన్సన్ మెక్మిలాన్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఖచ్చితంగా మీరు చదువుకొని గుర్తించినప్పుడు మాత్రమే మీరు ఈజీగా టెట్లో ఒక మార్క్ని పొందగలుగుతారు. సో దిస్ ఈజ్ కాల్డ్ అచీవ్మెంట్ మోటివేషన్, సాధన ప్రేరణ. ఇంకొకతను ఇచ్చారు మెకైవర్. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నిర్వచనం అండి, కంపల్సరీ వస్తుంది. 90% సాధన ప్రేరణ అడిగినప్పుడు మాత్రం అట్కిన్సన్ మెక్మిలాన్ గురించి అడగడం జరుగుతుంది. అట్కిన్సన్ మెక్మిలాన్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి? సాధన ప్రేరణకు అట్కిన్సన్ మెక్మిలాన్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి? ఉన్నతమైనటువంటి ఆలోచనలతో గమ్య సాధన వైపు, గమ్యాన్ని సాధించాలి, ఆ గమ్యాన్ని సాధించాలనే వైపు కొనసాగింపబడే చర్యలతో కూడుకున్నటువంటి ప్రవర్తననే బిహేవియరే సాధన ప్రేరణ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఎందుకు కృషి చేస్తున్నాం, మనం అందరం ఎందుకు టెట్ సాధించాలి అంటే మన గోల్ ఏంటి? గవర్నమెంట్ టీచర్గా మనం జాబ్ని పొందాలి. సో ఆ జాబ్ వైపు మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ టెట్ కొరకు మనం ప్రిపేర్ అవుతున్నాం. సో ఆ విధంగా ఈ నిర్వచనాలను మనం గుర్తుంచుకోవాలి. ఆ గమ్య సాధన వైపు కొనసాగింపబడే చర్యలతో కూడుకున్నటువంటి ప్రవర్తనే సాధన ప్రేరణ, అచీవ్మెంట్ మోటివేషన్ అకార్డింగ్ టు అట్కిన్సన్ మెక్మిలాన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డెఫినేషన్, గుర్తుంచుకోండి, రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ వచ్చేసి, ఇంకొక నిర్వచనం వచ్చేసి మెకైవర్ ఇవ్వడం జరిగింది. మెకైవర్ సాధన ప్రేరణకు సంబంధించినటువంటి అట్కిన్సన్ మెక్మిలాన్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని తెలుసుకున్నాం కదా. ఇంకొక నిర్వచనం ఏంటి అంటే మెకైవర్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? మెకైవర్ ఇచ్చినటువంటి నిర్వచనం అంటే, నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే, ఈ స్థాయిలో ఉన్నాను అంటే రేపటి గురించి నిన్ననే అంటే ముందు రోజే, రేపటి గురించి నిన్ననే అంటే ముందు రోజే గమ్యాన్ని నిర్దేశించుకోవడం అనేది
సాధన ప్రేరణ నిర్దేశించుకోవడం అనేది సాధన ప్రేరణ. ఈ నిర్వచనాలను ఇచ్చినటువంటి శాస్త్రవేత్త మెకైవర్. మైట్ని గుర్తుంచుకుంటే ఈ శాస్త్రవేత్త పేరు గుర్తుంటుంది. మనం దీన్ని సంసర్గం చేసి అసోసియేట్ చేసి గుర్తుంచుకోవాలి. సాధారణంగా గుర్తుండవు. కొన్ని మెకానిజమ్స్తో మనం గుర్తుంచుకోవాలి, లేకపోతే పేర్లు అనేవి గుర్తుకురావు. మైట్ గుర్తుంచుకుంటే మెకైవర్ గుర్తుంటారు. సో మెకైవర్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి? ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే రేపటి గురించి నేను ముందు రోజే ప్లాన్ చేసుకున్నాను, ఆ గమ్యాన్ని నిర్దేశించుకున్నాను, ఆ సాధన వైపు నడిచాను. ఆ గమ్యాన్ని నిర్దేశించుకొని ఆ సాధన వైపు నడచడం, గమ్యాన్ని నిర్దేశించుకొని సాధన వైపు నడవడమే సాధన ప్రేరణ అని చెప్పినటువంటి శాస్త్రవేత్త మెకైవర్ ఇచ్చినటువంటి నిర్వచనాలు. రెండు నిర్వచనాలు ఉన్నాయి. సాధన ప్రేరణ తెలుగు అకాడమీ మనోవిజ్ఞాన శాస్త్రం పుస్తకం ఆధారంగా, బుక్ ఆధారంగా అట్కిన్సన్ మెక్లీలాండ్ ఇచ్చినటువంటి సాధన ప్రేరణ నిర్వచనం ఒకటి. నెక్స్ట్ మెకైవర్ ఇచ్చినటువంటి నిర్వచనం. ఈ రెండు నిర్వచనాలలో పక్కాగా ఒక నిర్వచనం అడగడం జరుగుతుంది. నిర్వచనం ఇచ్చినటువంటి శాస్త్రవేత్త అడగచ్చు, లేదా ఈ శాస్త్రవేత్త ఇచ్చినటువంటి క్రింది వాణిలోని నిర్వచనం ఏది మనం ఎనాలిసిస్గా గుర్తుంచుకోవాలి, విశ్లేషించుకుంటూ చదవాలి, విశ్లేషించుకుంటూ ప్రిపేర్ కావాలి. ఎప్పుడు మన సాధన అనేది మనం గమ్యాన్ని ఈజీగా చేరగలుగుతాం. దిస్ ఇస్ సాధన ప్రేరణ. నెక్స్ట్ అవసరాల అనుక్రమణ శ్రేణి. అబ్రహం మాస్లో ఇచ్చినటువంటి అవసరాల అనుక్రమణ శ్రేణి. అబ్రహం మాస్లో అనే శాస్త్రవేత్త లేదా మాస్లో అని కూడా అనవచ్చు. అబ్రహం మాస్లో అనే శాస్త్రవేత్త అవసరాల అనుక్రమణ పట్టిక, అవసరాల అనుక్రమణిక పట్టికను తయారు చేయడం జరిగింది, పట్టికను అమర్చడం జరిగింది. అబ్రహం మాస్లో అవసరాలు నీడ్స్ను ఒక పట్టిక రూపంలో అమర్చడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది టెట్ ఎగ్జామ్లో పేపర్ 1లో కానివ్వండి, పేపర్ 2లో కానివ్వండి, కంపల్సరీగా క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఈ మాస్లో అవసరాల అనుక్రమణ శ్రేణి పట్టికను మీ ముందు ఉంచుతున్నాను. అనుక్రమణక శ్రేణి పట్టిక. అబ్రహం మాస్లో అనే శాస్త్రవేత్త ఏం చేశాడు? అవసరాలు, హైరార్కియల్ నీడ్స్ ఆఫ్ అబ్రహం మాస్లో, హైరార్కియల్ నీడ్స్ ఆఫ్ అబ్రహం మాస్లోస్ ఆర్ మాస్లోస్ అవసరాల అనుక్రమ శ్రేణి పట్టిక. మాస్లోస్ అవసరాల అనుక్రమణిక శ్రేణి పట్టిక. సో ముఖ్యంగా అబ్రహం మాస్లో అవసరాలను 2 రకాలుగా వర్గీకరించాడు. అవేంటి అంటే నిమ్న అవసరాలు, ఉన్నత శ్రేణి అవసరాలు. అవేంటివో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్న అవసరాలు ఏంటి, ఉన్నత శ్రేణి అవసరాలు ఏంటి? నిమ్న అవసరాలు, ఉన్నత శ్రేణి అవసరాలు. మాస్లోస్ అవసరాల అనుక్రమ శ్రేణి పట్టిక. మాస్లో అబ్రహం మాస్లో అనే శాస్త్రవేత్త అవసరాలను ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ వన్ భౌతిక అవసరాలు.
ఫస్ట్ వన్ భౌతిక అవసరాలు. ఫిజియోలాజికల్, ఇంగ్లీష్ ఇట్ ఈజ్ ఫిజియోలాజికల్ నీడ్స్. ఫిజియోలాజికల్ భౌతిక అవసరాలు, ఫిజియోలాజికల్ నీడ్స్. సెకండ్ వన్ ఈజ్ రక్షణ అవసరాలు, సేఫ్టీ. శారీరక లేదా రక్షణ అవసరాలు, శారీరక మరియు రక్షణ అవసరాలు, సేఫ్టీ నీడ్స్. సేఫ్టీ నీడ్స్, శారీరక రక్షణ అవసరాలు, సేఫ్టీ నీడ్స్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ప్రేమ సంబంధిత అవసరాలు. థర్డ్ వన్ ప్రేమ సంబంధిత అవసరాలు. ప్రేమ సంబంధిత అవసరాలు. Love and belongingness. Love and belongingness. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి గుర్తింపు అవసరాలు, సెల్ఫ్ ఎస్టీమ్. గుర్తింపు అవసరాలు, సెల్ఫ్ ఎస్టీమ్. గుర్తింపు అవసరాలు, సెల్ఫ్ ఎస్టీమ్. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఆత్మ ప్రస్తావన. ఆత్మ ప్రస్తావన, ఆత్మ ప్రస్తావన, సెల్ఫ్ యాక్చువలైజేషన్. సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో ఇవన్నీ 5 అవసరాలను తన ఒక అనుక్రమణ శ్రేణిలో అమర్చారు. ఎవరు? అబ్రహం మాస్లో అనే శాస్త్రవేత్త. అబ్రహం మాస్లో అనే శాస్త్రవేత్త అవసరాలను, నీడ్స్ను ఒక హైరార్కియల్ నీడ్స్గా ఒక శ్రేణిలో అమర్చడం జరిగింది. అవి 5 శ్రేణులలో అమర్చాడు. ఫస్ట్ వన్ వచ్చేసి కింది నుంచి పైకి. క్వశ్చన్ ఎలా అడుగుతాడు? అబ్రహం మాస్లో అవసరాల అనుక్రమణ పట్టికలో నిమ్న అవసరాలైనటువంటి క్రింది నుంచి 2వ అంశం ఏంటి, క్రింది నుంచి 3వ అంశం ఏంటి, ఇలా అడుగుతాడు. కాబట్టి మనం డెప్త్గా చదివితేనే, మొత్తం అర్థవంతంగా చదవగలిగితేనే మనం ఈజీగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ని గుర్తించగలుగుతాం, ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వగలుగుతాం. సో 5 అంశాలలో అమర్చడం జరిగింది. ఫస్ట్ వన్ భౌతిక అవసరాలు, ఫిజియోలాజికల్ నీడ్స్. సెకండ్ వన్ శారీరక రక్షణ అవసరాలు, సేఫ్టీ నీడ్స్. అండ్ థర్డ్ వన్ ప్రేమ సంబంధిత అవసరాలు, లవ్ అండ్ బిలాంగింగ్నెస్. గుర్తింపు అవసరాలు, సెల్ఫ్ ఎస్టీమ్. ఫస్ట్ వన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో దీంట్లో మొదటి 1, 2, 3 కింది నుంచి పైకి అయినటువంటివి నిమ్న అవసరాలు. కింది నుంచి పైకి ఉన్నటువంటి అవసరాలు నిమ్న అవసరాలు. నిమ్న, బిలో నీడ్స్. బిలో నీడ్స్. అండ్ పైనుంచి 1, 2 పైనుంచి ఉన్నటువంటి అవసరాలు అబో లేదా ఉన్నత శ్రేణి. ఉన్నత శ్రేణి అవసరాలు. ఉన్నత శ్రేణి అవసరాలు. సో 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మరి నిమ్న అవసరాలు ఏంటివి? నిమ్న అవసరాలు ఏంటివి అంటే ఏంటివి? భౌతిక అవసరాలు, శారీరక మరియు రక్షణ అవసరాలు, ప్రేమ సంబంధితమైనటువంటి అవసరాలు. ఉన్నత శ్రేణి అవసరాలు ఏంటివి అంటే ఆత్మ ప్రస్తావన, గుర్తింపు, సెల్ఫ్ ఎస్టీమ్. గుర్తింపు పొందాలనే ఆలోచన లేదా అవసరం. ప్రతి వారు సమాజంలో ఏదో ఒక గుర్తింపును పొందాలనే ఉత్సుకతతో ఉంటారు. ఆ గుర్తింపు అవసరాలు అనేవి దేని కింద వస్తాయంటే ఉన్నత శ్రేణి అవసరాల క్రిందికి వస్తాయి. అదేవిధంగా ఆత్మ ప్రస్తావన, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది కూడా ఉన్నత శ్రేణి అవసరాల క్రిందికి వస్తుంది. మరి కింది నుంచి 3 అనేవి ఇవి ఏ అవసరాల క్రిందికి వస్తాయంటే నిమ్న అవసరాల క్రిందికి వస్తాయి. ఇది అబ్రహం మాస్లో ఇచ్చినటువంటి అవసరాల అనుక్రమణ శ్రేణిగా దీంట్లో 5 అంశాలను పొందుపరచడం జరిగింది 5 రకాలుగా. అవేంటివంటే ఇవన్నీ
మీరు గుర్తుంచుకోవాలి. మరి ప్రశ్న అనేది ఎలా ఉంటుంది అంటే కింది నుంచి నిమ్న అవసరాలు, క్రింది నుంచి పైకి, క్రింది నుంచి మూడవ అంశం ఏంటి, లేదా పైనుంచి రెండవ అంశం ఏంటి, క్రింది నుంచి నాలుగవ అంశం ఏంటి, అవసరాల అవసరం గుర్తింపు ఎన్నో నెంబర్, ఇలా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దాన్ని ఫ్రేమ్ చేసుకుని మీరు అర్థవంతంగా చదివినప్పుడే ఆ క్వశ్చన్కి ఆన్సర్ని ఇవ్వగలరు.